హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు టైమ్ అండ్ వర్క్లో ఫిఫ్త్ క్లాస్ చెప్పుకుందాం. ఆల్రెడీ 4 క్లాస్ కంప్లీట్ అయ్యాయి కదా. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోయి ఉండు. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో జాయిన్ అవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. చూడండి, మనం ఈరోజు ఈ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వర్క్ అండ్ వేజెస్. సో వాట్ ఈజ్ వర్క్, వాట్ ఈజ్ వేజెస్? మనకి వర్క్కి వేజెస్కి రిలేషన్ ఏంటి అసలు? ఫస్ట్ మనం ఎంత వర్క్ అయితే చేస్తామో వేజెస్ నథింగ్ బట్ శాలరీ లాగా అనుకోండి, పే అనుకోండి. ఓకేనా? సో మనం ఎంత వర్క్ చేస్తామో మనకి అదే ప్రపోర్షన్లో పే కూడా ఉంటుంది కదా. అంటే నువ్వు ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ పే ఉంటుంది, తక్కువ వర్క్ చేస్తే తక్కువ పే ఉంటుంది. సో వర్క్ అనేది వేజెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 60 యూనిట్స్ వర్క్ ఉంది. ఓకేనా? సో ఆ వర్క్ని మొత్తం కంప్లీట్ చేస్తే ఒక 1800 మనీ ఇస్తారు. ఓకేనా? ఆ వర్క్ మొత్తానికి 1800 మనీ ఇస్తారు. సో ఇక్కడ ఏం చేశారంటే ఒక చిల్డ్రన్ అండ్ ఒక మెన్ ఇద్దరు కలిసి వర్క్ చేసినారు. ఒక మెన్, ఒక చిల్డ్రన్. సో అయితే ఏం జరిగిందంటే బేసిక్గా మ్యాన్ అనేవాడు చిల్డ్రన్ కంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాన్ అనేవాడు 40 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేశాడు. సేమ్ అదే టైంలో చిల్డ్రన్ 20 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 60 యూనిట్స్ వచ్చేసి 1800 అంటే పర్ యూనిట్ ఎంత? 30 రూపీసే కదా. సో ఇక్కడ కూడా మనీ కూడా సేమ్ రేషియోలో డివైడ్ అవుతుంది అనమాట. 40 యూనిట్స్కి ఎంత వస్తుంది? ఇంటూ 30 వేస్తే 1200. 20 యూనిట్స్కి ఎంత వస్తుంది? ఇంటూ 30 వేస్తే 600. సో ఇక్కడ నువ్వు ఎంత అయితే వర్క్ చేసావో నీకు అంత పే వస్తుంది. ఓకేనా? నువ్వు తక్కువ వర్క్ కంప్లీట్ చేస్తే నీకు తక్కువ అమౌంట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే అతను ఎక్స్ డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు అనుకోండి. సో ఎక్స్ డేస్లో వర్క్ కంప్లీట్ చేసి అంటే వీడు 1 డేకి ఎంత వర్క్ చేస్తాడు? 1 డేకి ఎంత వర్క్ చేస్తాడంటే 1/x. ఓకేనా? 1/xతో వర్క్ కంప్లీట్ చేస్తాడు. అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 30 డేస్ పట్టింది అనుకోండి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి. పర్ డే ఎంత అంటే 1/30th పార్ట్. అవునా? సో ఇక్కడ 30 అనేది టోటల్ వర్క్ అనమాట. ఓకేనా? ఇది టోటల్ వర్క్. సో 1 డేకి ఎంత చేస్తాడు? 1 పార్ట్ చేస్తాడు. ఓకేనా? ఇది డైలీ వర్క్. సో ఇలా 30 ఇది టోటల్ వర్క్ కదా. పర్ డే అంతా 1 పార్ట్ అంటే 1 పర్ డే వర్క్ 1 యూనిట్ చేస్తాడు. సో అలా 30 డేస్ చేసినప్పుడే కదా 30 యూనిట్స్ కంప్లీట్ అయ్యేది టోటల్ వర్క్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎక్కడైనా మనకి ప్రాబ్లమ్స్లో 25/99 9th పార్ట్ వాస్ కంప్లీటెడ్ బై సమ్ వన్ అని ఇచ్చారనుకోండి. సో కంప్లీటెడ్ బై ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే 99 అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఓకేనా? టోటల్ వర్క్ అవుతుంది. ఈ 25 అనేది వర్క్ కంప్లీటెడ్ బై ఎక్స్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ మీకు వర్క్ అనేది వేజెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పాను. అలాగే మనకి డేస్లో ఇచ్చినప్పుడు పర్ డే వాడు ఎంత యూనిట్స్ చేస్తాడంటే 1/, వాడు ఎన్ని డేస్ ఇచ్చాడు అన్ని డేస్. ఓకేనా? చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో ఇక్కడ ఒక వర్క్ ఉంది. వర్క్ వచ్చేసి 60 యూనిట్స్ అనుకోండి. ఆ 60 యూనిట్స్కి వేజెస్ వచ్చేసి 1200 రూపీస్. అయితే 3 men 5 డేస్లో కంప్లీట్ చేశారు ఆ వర్క్ని. అయితే మ్యాన్ పర్ డే వేజ్ ఎంత? ఓకేనా? మ్యాన్ వేజ్ పర్ డే. ఓకేనా? ఏది సింగిల్ మ్యాన్ది, 3 members కాదు, సింగిల్ మ్యాన్ది పర్ డే వేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. సో చూడండి, ఒక వ్యక్తి వచ్చేసి 5 డేస్లో
3 మెయిన్ కంప్లీట్ చేస్తుంది. అంటే వర్క్ ఏమవుతుంది, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చేసి ఎం అనుకోండి, ఎవరిది ఈచ్ మెయిన్ది 5 ఇంటూ 3 ఇంటూ ఎం. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, వర్క్ అనేది 60 యూనిట్స్. సో 5 ఇంటూ 3 అంటే 15 ఇంటూ ఎం. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎం ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. సో ఇక్కడ మనం ఎం ఏమనుకున్నాం, ఎఫిషియన్సీ ఆఫ్ ఈచ్ మ్యాన్, ఎఫిషియన్సీ ఆఫ్ ఈచ్ మ్యాన్ పర్ డే, పర్ డే. సో ఇక్కడ అంటే ఒక్కొక్క వ్యక్తి పర్ డేకి 4 యూనిట్స్ కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఒక్కొక్క వ్యక్తి పర్ డే ఎంత మనీ వస్తుంది అంటే చూడండి, 60 యూనిట్స్ వచ్చేసి 1200. సో 4 యూనిట్స్ వచ్చేసి ఎంత అవుతుంది చూడండి, ఇది ఎన్ని టైమ్స్ అయింది, 20 టైమ్స్ అయింది. సో ఇదేమవుతుంది, 20 టైమ్స్ అవుతుంది, అంటే 80 రూపీస్ అనమాట. అంటే ఒక్కొక్క వ్యక్తికి పర్ డేకి ఎంత మనీ వస్తుంది అంటే 80 రూపీస్ వస్తుంది అనమాట. సో అదే ముగ్గురు కలిపి పర్ డేకి ఎంత వస్తుంది అంటే 3 ఇంటూ 80 ఎంత, 240. ఓకేనా. సో ముగ్గురు కలిపి పర్ డే 240 వస్తుంది. అదే ఇంటూ మొత్తం 1200 రావంటే 5 ఇంటూ 240 ఎంత, ఇది 1200గా. సో అర్థమైందా. సో దీన్ని మీరు ఇక్కడ యూనిట్స్ అదే వర్క్ ఫైండ్ అవుట్ చేసి వర్క్ నుంచి వేజెస్ ఫైండ్ అవుట్ చేశారు. అలా కాకుండా మీకు ఏం చెప్పాను, వర్క్ అనేది వేజెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పానా లేదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా మన వర్క్ ప్లేస్లో డైరెక్ట్ వేజెస్ తీసుకుందాం. ఓకేనా. వేజెస్ ఎంత, 1200. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎం అనేది పే ఆఫ్ ఈచ్ మ్యాన్ పర్ డే. ఓకేనా. ఇది ఈచ్ మ్యాన్. అది ఇక్కడ నువ్వు 3 కానీ క్యాన్సిల్ చేసావు అనుకో, అప్పుడు 3 మ్యాన్స్ పే వచ్చింది. ఓకేనా. ఇక్కడ మనం వేజ్ ఉంది కాబట్టి మనం వేజ్లో చెప్తాం. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 1200 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ ఎం. ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 12 ఇంటూ 100 డివైడ్ బై 15 రాసుకోండి. 5 3 జా 5 20 జా 3 1 జా 3 4 జా. సో 4 ఇంటూ 20 అంటే ఎంత, 80 రూపీస్. ఓకేనా. సో డైరెక్ట్ వేజెస్ చేసి కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఇంకా ఇక్కడ వరకు మొత్తం ఈజీగా అర్థమైంది అనుకున్నాను. ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో మీరు నేను సొల్యూషన్ చెప్పేంత వరకు వెయిట్ చేయొద్దు, మీరు స్పీడ్గా చేయండి, మీకు ఈజీగానే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆన్సర్స్. ఓకేనా. సో మీకు ఆన్సర్ రాని పక్షంలో అప్పుడు మన వీడియో చూసి ఎక్కడ మిస్టేక్ అయిందో క్లారిఫై చేసుకోండి. చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, ఏ బి అండ్ సి ఆర్ ఎంప్లాయిడ్ టు డూ ఏ వర్క్ ఫర్ 529 rupees. A and B together can do 19/23 of the work, and B and C together do 10/23 of the work. Find the amount A get. సో ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ మొత్తానికి ఎంత పే చేస్తున్నారంటే 529 రూపీస్. సో ఏ అండ్ బి కలిసి 19/23 పార్ట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సో దీని మీనింగ్ ఏంటి, ఇది వచ్చేసి టోటల్ వర్క్. ఏ అండ్ బి ఎంతో ఎన్ని యూనిట్స్ చేస్తున్నారంటే 19 యూనిట్స్. ఓకేనా. నెక్స్ట్ సేమ్ బి అండ్ సి వచ్చేసి 10/23 పార్ట్. అంటే ఏంటిది, ఇది టోటల్ వర్క్ అయితే బి ప్లస్ సి వచ్చేసి 10. చూడండి ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి బి ప్లస్ సి అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ 2b ప్లస్ సి. అవునా, ఎంత అవుతుంది, 29 అవుతుంది. కానీ టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ ఎంత 23 కదా. సో ఈ 6 పార్ట్స్ ఎలా వచ్చింది, బి ఎక్కువ అవటంలో వచ్చింది. సో బి ఈజ్ ఈక్వల్ టు 6 డైరెక్ట్గా రాసుకోవచ్చు. చూడండి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 19. సో బి 6 అంటే ఏంటి, 19 - 6 ఈజ్ ఈక్వల్ టు 13గా. అవునా. సో మనకి టోటల్ వర్క్ ఎంత, 23. 23 అనేది 529 అయితే 13 అనేది ఎంత అవుతుంది. ఓకేనా. డైరెక్ట్ 13 మల్టిపుల్ ఏముందో చూడండి, ఇది 13తో మల్టిప్లై అవుతాం. నెక్స్ట్ ఇది 13 1 13, ఇది 13తో మల్టిప్లై అవుతాం. 13 1 13 26 30 అవుతాం. నెక్స్ట్ ఇది 13 1 26 39. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే బి కూడా 13తో మల్టిప్లై అవుతుంది. సో సి ఒకటే 13తో మల్టిప్లై అవుతుంది కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. చూడండి ఇది అంతా 23 1 జా
23 జా. సో 13 into 23 ఎంత? సో యూనిట్ డిజిట్ వచ్చేసి 9 రావాలి. సో అప్పుడు ఏందో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. P, Q and R employed to do a work for 5750 rupees. P and Q together finished 9/23 of the work and Q and R finished 8/23 of the work. Wages of Q in rupees. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే P, Q and R ముగ్గురు వర్క్ కంప్లీట్ చేశారు. ఆ వర్క్ వాల్యూ ఎంత అంటే 5750 రూపీస్. చూడండి, P and Q వచ్చేసి 9/23 పార్ట్, Q and R వచ్చేసి 18/23 పార్ట్. సో 9 + 18 ఎంత? 27. ఇది 23 కంటే ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. అవునా? సో ఈ 4 ఎందువల్ల ఎక్కువ ఉంది? ఎక్కడ Q ఉంది, ఎక్కడ Q ఉంది. సో Q ఎక్కువ అవడం వల్ల ఆ 4 ఎక్కువైంది. సో Q ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్ అని రాసుకోవచ్చు. టోటల్ ఎంత? టోటల్ ఈజ్ ఈక్వల్ టు 23 యూనిట్స్. సో మనకేం అడిగాడు? వేజెస్ ఆఫ్ Q అడిగాడు. సో 23 ఈజ్ ఈక్వల్ టు 5750 అయితే 4 వచ్చేసి ఎంత? సో దీన్ని సాల్వ్ చేస్తే చూడండి, 5750 ఇంటూ 4/23. 23 1 జా, 23 2 జా 46. 46 అంటే 11 ఉంటుంది, 11 5. సో 23 1 జా, 23 5 జా 1150. సో 250 ఇంటూ 4 ఎంత? 1000. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండి. A, B, C contract a work for 770 rupees. Together A and B can do 7/11th of the work. Then how much does C get? ఇక్కడ చూడండి, మన క్వశ్చన్ ఏమిచ్చంటే ఏబిసి ముగ్గురు కలిసి 770 రూపీస్కి వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సో మొత్తం వర్క్లో ఏ అండ్ బి వచ్చేసి 7/11th పార్ట్ కంప్లీట్ చేస్తున్నారంట. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? 11 అవుతుంది. సో 11 వచ్చేసి ఎంత? 770. సో మనల్ని ఏం అడిగాడు? సికి ఎంత మనీ వస్తుందని అడిగాడు. సో ఏ అండ్ బి ఇద్దరు కలిసి 7 యూనిట్స్ కంప్లీట్ చేస్తే సి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తుంది? రిమైనింగ్ 4ఏగా. సో ఇది ఎన్ని టైమ్స్ అవుతుంది? 11 1 జా 11, 70 జా 770. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది 4 కూడా 70 టైమ్స్ అవుతుంది. సో 4 into 70 అంటే ఎంత? 280. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 3 men and 4 boys can earn 756 rupees in 7 days. 11 men and 13 boys can earn 3008 rupees in 8 days. In what time will 7 men and 9 boys earn 2480 rupees? సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 4 men ప్లస్ 4 men 3 men 3 men ప్లస్ 4 బాయ్స్ 7 days వర్క్ చేస్తే, ఓకేనా, 7 days వర్క్ చేస్తే వాడికి వేజెస్ ఎంత వస్తుంది? 756 రూపీస్. ఓకేనా? అలాగే 11 men 13 బాయ్స్ 8 days వర్క్ చేస్తే ఎంత వస్తుంది మనీ? 3008 రూపీస్. అయితే మన క్వశ్చన్ ఏం అడిగాడు? 7 men ప్లస్ 9 బాయ్స్ ఎన్ని డేస్ వర్క్ చేస్తే 2480 రూపీస్ వస్తాయి అని అడిగాడు. చూడండి, ఇక్కడ వీళ్ళు 7 days వర్క్ చేస్తే 756. అదే 1 day వర్క్ చేస్తే 3m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 756/7 ఎంత? 108గా. 7 1 జా 7, 108 క్యాన్సిల్ అవుతుంది. సేమ్ అలాగే ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇక్కడ 11 men ప్లస్ 13 బాయ్స్ 1 day వర్క్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 8 1 జా 8 3 జా 24, 6 0 ఉంటుంది, 8 7 జా 56, 4 8 ఉంటుంది, 8 6 జా 48. సో వీళ్ళు 1 day వర్క్ చేస్తే ఏమవుతుంది? 376 అవుతుంది. ఓకేనా? ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఇప్పుడు మనం ఈ రెండు సాల్వ్ చేద్దాం.
చూడండి, మనం ఈ ఈక్వేషన్ని 11తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా, ఈక్వేషన్ 1 మల్టిప్లైడ్ బై 11, ఇది మల్టిప్లైడ్ బై 3. ఇక్కడ ఏమవుతుంది, 33m ప్లస్ 44b ఈజ్ ఈక్వల్ టు 108 ఇంటూ 11 ఎంత, 108 108 8811 ఎంత అవుతుంది, 1188. ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఏమవుతుందండి, 33m ప్లస్ 39b ఈజ్ ఈక్వల్ టు 376 ఇంటూ 3 ఎంత, 900 210 18 8 2 1100 ఎంత అవుతుంది, 1128. చూడండి, మైనస్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది మైనస్ చేస్తే 5b ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది. సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12. సో ఇక్కడ b ఏంటి, బాయ్ యొక్క 1 డే ఇన్కమ్, ఎవరు ఈచ్ బాయ్ యొక్క. సో మనం ఇప్పుడు m ఫైండ్ అవుట్ చేద్దాం. m ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, మన ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. m 3m ప్లస్ 4 ఇంటూ b ఎంత, 12 ఈజ్ ఈక్వల్ టు 108. సో 3m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 108 మైనస్ 48 ఎంత, 60. సో 3m ఈజ్ ఈక్వల్ టు 60. అప్పుడు m ఎంత అవుతుంది, 20గా. సో మనకి చూడండి, b వాల్యూ వచ్చింది, m వాల్యూ వచ్చింది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 7m ప్లస్ 9 బాయ్స్ ఎన్ని డేస్లో, ఇది x డేస్ అనుకోండి, ఎన్ని డేస్లో 2480 రూపీస్ ఎర్న్ చేస్తారు. చూడండి, 7 ఇంటూ 20 ఎంత, 140 ప్లస్ 9b 9 ఇంటూ 12 అంటే ఎంత, 108 ఇంటూ x డేస్ వర్క్ చేస్తే 2480 వచ్చింది అనుకుందాం. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2480 డివైడ్ బై 140 ప్లస్ 108 అంత 248. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 10 days. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకు వర్క్ అండ్ వేజెస్లో టఫ్గా ప్రాబ్లం ఇవ్వగలిగితే ఈ మెథడ్లోనే కొంచెం టఫ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది ప్రాబ్లం టఫ్ అని కాదు, క్యాలిక్యులేషన్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇక్కడ క్యాన్సిల్ అవ్వడం వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఇంకా బలైనట్టు అక్కడ. సో మనం టైం చాలా వేస్ట్ చేయాల్సి వచ్చింది క్యాన్సిల్ అవ్వడం వాల్యూస్ ఇచ్చినప్పుడు. సో ఇలాంటప్పుడు మనకి ఏం చేయాలంటే ప్రాపర్ క్వశ్చన్ చదవటం. సో ఇది లెంతీగా అనిపించినప్పుడు స్కిప్ చేయాలి. సో టైం అనేది ఒక క్వశ్చన్ మీద వేస్ట్ చేసుకోవద్దు ఎప్పుడు. ఓకేనా. దానివల్ల ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్లో కూడా స్పీడ్గా చేయాలనేది ఒక టెన్షన్లో చిన్న చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వల్ల క్వశ్చన్లు అన్నీ రాంగ్ అవుతాయి. ఓకేనా. సో ఎప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ మీద మీకు క్వశ్చన్ వచ్చిద్దో రాదో ఒక 30-35 సెకండ్స్కి అర్థమైపోయింది ఇది సొల్యూషన్ వస్తుందా రాదని. సో మీకు సొల్యూషన్ రావట్లేదు అనిపించినప్పుడు వదిలేయండి, లీవ్ ఇట్. ఒక ప్రాబ్లం 2 ప్రాబ్లం పోయినంత మాత్రాన మీ జాబ్ ఏం మిస్ అవ్వదు. ఓకేనా. మనకి ఆల్ ఇండియా టాప్ 1 ర్యాంక్ అవసరం లేదు. జాబ్ రావడానికి మనకి చివరి జాబ్ వచ్చినా పర్లేదు, మనకి జాబ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Sachin alone can complete a piece of work for 8,500 rupees in 8.5 days. But with the help of Vishnu, the work is completed in 6 days. The share to be paid to Vishnu. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, సచిన్ ఒక్కడు వర్క్ చేశాడు అనుకోండి, 8.5 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఎంత మనీ ఎర్న్ చేస్తాడంటే 8,500 రూపీస్. అయితే అతను ఏం చేశాడంటే విష్ణు యొక్క హెల్ప్ తీసుకున్నాడు అనుకోండి. విష్ణు యొక్క హెల్ప్ తీసుకుంటే అతను 6 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. ఓకేనా. అయితే మనం విష్ణుకి ఎంత పే చేస్తున్నాం అంటే ఆ 6 డేస్ విష్ణు ఉన్నాడు, సచిన్ ఉన్నాడు. సో అయితే విష్ణు వర్క్ చేసినందుకు విష్ణుకి ఎంత పే చేయాలి. చూడండి, సచిన్కి 8.5 డేస్కి ఎంత పే చేస్తున్నాం, 8,500 అంటే 1000 టైమ్స్. అవునా. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు ఈజీగా గమనిస్తే మనకి ఇక్కడ విష్ణు 6 డేసే వర్క్ చేస్తున్నాడు. అంటే 6 డేస్కి విష్ణుకి ఎంత వస్తుంది, ఇది ఇది సచిన్ది. సో సచిన్ అనే అతను కూడా 6 డేస్ వర్క్ చేస్తున్నాడు. సో 6 డేస్కి ఎంత ఇన్కమ్ వస్తుంది సచిన్కి, 6,000. మిగతా రిమైనింగ్ 2,500 ఎవరికి, విష్ణుకి వస్తుంది. ఎందుకంటే విష్ణు
6 డేస్ వర్క్ చేస్తున్నారు ఎంతంటే 2500. సో చూడంగానే చెప్పేయచ్చు డైరెక్ట్గా 8500 ఈజ్ ఈక్వల్ టు 8.5 డేస్. సో ఇక్కడ సచిన్ 6 డేస్ చేస్తున్నాం కాబట్టి పర్ డే 1000 రూపీస్ కాబట్టి సిక్స్ డేస్ క్యాన్సిల్ అవుతాయి. సో 6 డేస్కి 6000, రిమైనింగ్ 2500 ఎందుకు, విష్ణు 6 డేస్ వర్క్ చేస్తున్నందుకు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Samir and Puneet can complete the same work in 10 days and 15 days respectively. The work was assigned for 4500. After working together for 3 days, Samir and Puneet involved Ashok. The work was completed in total 5 days. The amount was paid to Ashok. సో చూడండి, నార్మల్గా పునీత్ అండ్ సమీర్ ఇద్దరు వర్క్ చేస్తే వాళ్ళిద్దరు ఎన్ని డేస్లో రెస్పెక్టివ్ అంటే సమీర్ వచ్చేసి 10 డేస్లో, పునీత్ వచ్చేసి 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారనమాట. ఓకేనా. అయితే ఈ టోటల్ వర్క్ యొక్క వేజ్ ఎంత అంటే 4500. అయితే పునీత్ అండ్ సమీర్ 3 డేస్ వర్క్ చేశారు. 3 డేస్ వర్క్ చేసిన తర్వాత అశోక్ని ఇన్వాల్వ్ చేశారు. సో అశోక్ని ఇన్వాల్వ్ చేసినాక ఆ వర్క్ మొత్తం 5 డేస్లో కంప్లీట్ అయిందనమాట. సో 5 డేస్ అంటే టోటల్ 5 డేస్ అన్నాడు, అంటే ఆల్రెడీ 3 డేస్ వాళ్ళిద్దరు చేశారు కదా. సో రిమైనింగ్ 2 డేస్లో ఆ వర్క్ కంప్లీట్ అయింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు 30 యూనిట్స్ వర్క్ అనుకున్నాం. సో ఇతను పర్ డే 3 యూనిట్స్, పునీత్ 2 యూనిట్స్, మొత్తం సమీర్ ప్లస్ పునీత్ పర్ డే అంతా ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు, 5 యూనిట్స్. ఓకేనా. సో వీళ్ళిద్దరు ఎన్ని డేస్ చేస్తున్నారు, సమీర్ ప్లస్ పునీత్ 5 డేస్ ఉంటున్నారు. ఓకేనా. 5 డేస్కి ఏమవుతుంది, పర్ డే 5 యూనిట్స్ అంటే 5 డేస్కి 25 యూనిట్స్ సమీర్ ప్లస్ పునీత్ చేస్తున్నారు. కానీ 5 డేస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందన్నారు. సో ఎందువల్ల, ఇది సమీర్ ప్లస్ పునీత్ అయితే రిమైనింగ్ 5 యూనిట్స్ ఎవరు చేస్తున్నారు, అశోక్ కంప్లీట్ చేస్తున్నారు అనమాట. సో 30 యూనిట్స్ వచ్చేసి 4500 అయితే అశోక్ 5 యూనిట్స్ చేస్తున్నారు కదా, 5 యూనిట్స్ కాస్ట్ ఎంత, 0 క్యాన్సిల్ అయితే 3 1 జా 3 × 150. ఓకేనా. సో ఇక్కడ 5 × 150 అంటే ఎంత, 750. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా ఇక్కడ 25 యూనిట్స్ ఎలా వచ్చిందో. సో ఫస్ట్ వీళ్ళిద్దరు 3 డేస్ చేశారు. అశోక్ ఇన్వాల్వ్ చేసినాక ఇంకో 2 డేస్లో వర్క్ కంప్లీట్ అయింది. అంటే 5 డేస్లో సమీర్ ప్లస్ పునీత్ కలిసి చేసినట్టే కదా వర్క్. సో నేను డైరెక్ట్గా వాళ్ళు 5 డేస్ వర్క్ రిమూవ్ చేశాను, ఆ రిమైనింగ్ వర్క్ అశోక్ కంప్లీట్ చేస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A, B and C can alone complete a work in 15, 25, 30 days respectively. A and B started the work and after some days A is replaced by C. Now the work is completed in further 6 4/11 days. How much of the total work did B did? సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఏ, బి, సి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ని ఇండివిజువల్గా అయితే 15 డేస్లో, 25 డేస్లో, 30 డేస్లో కంప్లీట్ చేస్తారు అనమాట. సో అయితే ఫస్ట్ కొన్ని డేస్ ఏ అండ్ బి స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఏ సి ద్వారా రిప్లేస్ చేయబడ్డాడు. ఓకేనా. ఏ పక్కకి వెళ్ళిపోయి సి వచ్చాడు. సి వచ్చినాక ఓకేనా, సి వచ్చాక 6 4/11 డేస్లో వర్క్ కంప్లీట్ అయింది. అయితే బి మొత్తం ఎంత వర్క్ చేశాడని అడిగాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టోటల్ వర్క్ వచ్చేసి ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుంది, 150 అవుతుంది కదా. సో ఇది 10 యూనిట్స్ పర్ డే, 6 యూనిట్స్ పర్ డే, 5 యూనిట్స్ పర్ డే. అవునా. సో ఫస్ట్ ఏ ప్లస్ బి వర్క్ చేశారు. ఎన్ని డేస్ చేశారో తెలియదు. నెక్స్ట్ ఏం చేశారు, ఏ పోయి బి ప్లస్ సి చేశారు. సో ఈ బి ప్లస్ ఎన్ని డేస్ చేశారంటే 6 4/11 డేస్ చేశారు. ఓకేనా. ఈ 6 4/11 డేస్లో ఎంత వర్క్ కంప్లీట్ అయిందో చూద్దాం. బి ప్లస్ సి ఎంత, బి ప్లస్ సి ఎంత 11 యూనిట్స్. ఓకేనా. 11 × 6 4/11 ఎలా రాసుకోవచ్చు, 11 × 6 66 + 4 70/11గా రాసుకోవచ్చుగా, అంటే 70/11. సో 11 క్యాన్సిల్ అయితే బి ప్లస్ సి ఎంత, ఎన్ని యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేశారు, 70 యూనిట్స్.
చూడండి ఈ 4/11 డేస్ తర్వాత వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. సో అంటే ఏ ప్లస్ బి వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎంతవరకు కంప్లీట్ చేశారు? 150 మైనస్ 70 అంటే 80 యూనిట్స్ వాళ్ళిద్దరు కంప్లీట్ చేశారు. ఓకేనా? సో ఆ 80 యూనిట్స్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టింది చూద్దాం. మనకి ఏ ప్లస్ బి ఎంత? 10 + 6 అంటే 16 ఇంటూ ఎక్స్ డేస్ వేసుకుంటే 80. సో ఎక్స్ అనేది ఎంత? 5 డేస్. చూడండి మనకి ఏమడిగాడు? ఫస్ట్ ఏ ప్లస్ బి 5 డేస్ వర్క్ చేశారు. నెక్స్ట్ బి ప్లస్ సి వచ్చేసి 4/11 డేస్ వర్క్ చేశారు. అయితే బి అనేవాడు ఎంత వర్క్ చేశాడు? బి అనే అతను ఫస్ట్ 5 డేస్, నెక్స్ట్ 4/11 డేస్. ఓకేనా? ఇప్పుడు ఎంత అవుతుంది మొత్తం? ఇన్ని డేస్ వర్క్ చేశారు. పర్ డే బి ఎఫిషియన్సీ ఎంత? 6 బై టోటల్ వర్క్ వేస్తాను నేను. టోటల్ వర్క్ ఎంత? 150. సో ఇలా ఎందుకు రాశారంటే మనకేంది ఇది పైది ఫస్ట్ టైం, ఇది బి వర్క్ చేసిన టైము, బి ఎఫిషియన్సీ అంటే బి ఎంత వర్క్ కంప్లీట్ చేశాడు అని. ఓకేనా? బై టోటల్ వర్క్. మనం అదే అడిగింది, హౌ మచ్ ఆఫ్ ద టోటల్ వర్క్ డిడ్ బి డిడ్. సో మొత్తం వర్క్లో బి ఎంత వర్క్ చేశాడు అని. చూడండి ఇది సాల్వ్ చేస్తే 55 + 70 డివైడ్ బై 11 ఇంటూ 6. ఒక నిమిషం క్లారిటీ రాస్తాను. సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది? 55 + 70 ఇంటూ 6 డివైడ్ బై 11 ఇంటూ 150. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? 55 + 70 అంటే 125 ఇంటూ 6 డివైడ్ బై 11 ఇంటూ 150. 25 5 జా 25 6 6 1 జా 6 1 జా. సో ఎంత వర్క్ చేస్తున్నానంటే 5/11th పార్ట్ ఆఫ్ వర్క్ బి కంప్లీట్ చేస్తున్నాను. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా క్వశ్చన్? సో మనకి ఇక్కడ గుర్తుండాల్సిన లాజిక్ ఏంటంటే మనకి వాడు ఫస్ట్ ఎన్ని డేస్ చేశాడో ఇవ్వలేదు. సో మనం ఇక్కడ స్టక్ అవ్వకుండా మనకి చివరిలో బి ప్లస్ ఎన్ని డేస్ చేశాడు ఇచ్చాడు కదా. సో ఇక్కడ బి ప్లస్ ఎన్ని డేస్లోంచి వర్క్ ఫైండ్ అవుట్ చేసి వర్క్ రిమూవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎన్ని డేస్ చేశాడో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో తర్వాత టోటల్ డేస్ వచ్చింది అండ్ అతని ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి అతను ఎంత పార్ట్ వర్క్ కంప్లీట్ చేశాడో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? చూడండి ఎయిత్ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం వచ్చేసి సిపిఓ 2019. మనకు ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. 6 men or 5 women earn 14,820 in 2 days. How much will 4 women and 6 men earn in 1 day? చూడండి 6 men లేదా 5 women 2 డేస్కి వచ్చేసి 14,820 అన్నారు. అదే 1 డేకి అయితే ఎంత? 7,410 లేదా. సో ఇక్కడ కూడా 7,410. మనకేం అడిగాడు? 4 women + 6 men అయితే ఎంత ఎర్న్ చేస్తారు? ఎంతకి? 1 డేకి. చూడండి నేను ఇక్కడ 6 women ప్లేస్లో 6 men ప్లేస్లో 5 women రాసుకుంటాను. ఎందుకంటే 6 men అయితే ఎంత అయితే ఎర్న్ చేస్తున్నారో 5 women కూడా అంతే ఎర్న్ చేస్తున్నారు. సో 4 women + 5 women అంటే ఎంత? 9 women. సో ఇక్కడ 9తో డివైడ్ అయ్యే వాల్యూ ఏది ఉందో చూడండి. సో ఇది 9తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ ఏ 9తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ బి 9తో డివైడ్ అవ్వట్లేదు. ఆప్షన్ సి 5 8 16 9 ఆప్షన్ 9తో డివైడ్ అవ్వట్లేదు. ఇది 9తో డివైడ్ అవ్వట్లేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా మీరు సాల్వ్ చేయాలనుకుంటే 5 వచ్చేసి 7,410 అయితే 9 ఎంత? సో అవుతుంది 7,410 ఇంటూ 9 డివైడ్ బై 5. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5 2 ఉంటుంది. 5 4 జా 20 4 ఉంటుంది. 5 8 జా 40 5 2 జా 10 ఇంటూ 9. సో దీన్ని సాల్వ్ చేయండి. 8 73 36 7 43 9 4 13. సో ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా?
సో మనకి ప్రాబ్లం చూడంగానే సో కొంచెం సిమిలర్గా ఉందని అర్థమవుతుంది కదా. ఇక్కడ 6 మెన్ ఇక్కడ 6 మెన్ అర్థమవుతుంది, ఇక్కడ 6 మెన్ ఉంది. సో ఇక్కడ 6 మెన్కి 5 మెన్కి సేమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి మనం మొత్తం సేమ్ టర్మ్లోకి కన్వర్ట్ చేసుకుందాం అంతే. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం కొంచెం లాజికల్ ప్రాబ్లం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ కొంచెం లాజికల్ ప్రాబ్లమే. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ టైప్లో మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినా కొంచెం స్లోగానే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. 2 men can make a wall in 15 and 20 hours respectively, but when they work together they put 280 bricks per hour less and complete the wall in 12 hours. Find the total number of bricks in the wall. సో మనకేం చేసాం, 2 men, మ్యాన్ 1 అనుకుందాం, మ్యాన్ 2 అనుకుందాం. సో వీళ్ళిద్దరూ ఇండివిజువల్ వర్క్ చేస్తే 15 అవర్స్కి 20 అవర్స్కి వర్క్ని ఫినిష్ చేస్తారనమాట. అయితే వీళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు పర్ అవర్కి 280 బ్రిక్స్ తక్కువ ప్లేస్ చేస్తున్నారు, అలాగే 12 అవర్స్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు అనమాట. సో చూడండి, నార్మల్గా వర్క్ చేశారు అనుకోండి వీళ్ళిద్దరు. సో ఇక్కడ వచ్చేసి ఈ 20కి ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి. 5, 3, 4, 12, 60 వచ్చేసి ఎల్సిఎం అవుతుంది. ఇది మ్యాన్ 1 4 యూనిట్స్ పర్ డే అనుకోండి, మ్యాన్ 2 3 యూనిట్స్ పర్ డే అనుకోండి. సో వీళ్ళిద్దరు నార్మల్గా చేస్తే 7 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. సో వీళ్ళు ఎప్పుడైతే 280 బ్రిక్స్ తక్కువ పెడుతున్నారో అప్పుడు వర్క్ ఎన్ని గంటలకు ఫినిష్ అవుతుంది, 12 అవర్స్లో ఫినిష్ అవుతుంది. టోటల్ వర్క్ ఎంత, 60 వాళ్ళిద్దరు కలిసి 12 అవర్స్లో ఫినిష్ చేయాలంటే పర్ అవర్ ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు, 5 యూనిట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ నార్మల్ ఎఫిషియన్సీ చేస్తే 7 యూనిట్స్, స్లోగా చేయటం వల్ల 12 అవర్స్ చేయటం వల్ల 5 యూనిట్సే కంప్లీట్ అవుతుంది పర్ అవర్. సో ఎఫిషియన్సీ ఎంత తక్కువ వచ్చింది, 2 యూనిట్స్ తక్కువ వచ్చింది. సో ఈ 2 యూనిట్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, 280 బ్రిక్స్కి ఈక్వల్ అవుతుందిగా. సో 2 యూనిట్స్ వచ్చేసి 280 బ్రిక్స్. మళ్ళీ ఏమడిగాడు, టోటల్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ ద వాల్, టోటల్ వర్క్ అంటే 60 యూనిట్స్. సో 60 వచ్చేసి ఎంత అవుతుంది. సో చూడండి, ఇది 30 టైమ్స్ అయింది కాబట్టి ఇది కూడా 30 టైమ్స్ అవుతుంది. 28 × 3 ఎంత, 6 + 24 84. సో 84 ఇక్కడ 0 ఇక్కడ 0 ఎంత, 2 zeros. ఎన్ని బ్రిక్స్ ఉన్నాయంటే 8400 బ్రిక్స్ ఉన్నట్టు. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో చూడండి, ఇది కూడా కొంచెం లాజికల్ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే 2 candles of same height are lighted at the same time. The first candle is consumed in 4 hours and second candle is consumed in 3 hours. Assuming that each candle burns at a constant rate, then after how much time the height of the first candle will be twice the second height of the second candle. సో మన క్వశ్చన్ ఇచ్చామంటే 2 క్యాండిల్స్ ఉన్నాయి, ఓకేనా, సేమ్ హైట్. అయితే ఈ 2 క్యాండిల్స్ బర్న్ అవుతుంది అనమాట. అయితే ఎలా బర్న్ అవుతుంది అంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి 4 అవర్స్లో మొత్తం కన్జ్యూమ్ అవుతుంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసి 3 అవర్స్లో మొత్తం కన్జ్యూమ్ అవుతుంది. అంటే సెకండ్ క్యాండిల్ అనేది ఎక్కువ రేట్తో కన్జ్యూమ్ అవుతున్నట్టుగా, అంటే పర్ అవర్ ఎక్కువ కరిగిపోతుంది అనమాట సెకండ్ క్యాండిల్. సో ఇక్కడ మనకు పాయింట్ ఏమి ఇచ్చారంటే ఈచ్ క్యాండిల్ బర్న్స్ ఎట్ కాన్స్టెంట్ రేట్, అంటే ప్రతి ఒక్క క్యాండిల్ ఫస్ట్ మినిట్కి ఎంత కరిగిపోయిందో సెకండ్ మినిట్కి కూడా సేమ్ అంతే కరిగిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ మినిట్కి ఇక్కడ వరకు కరిగిపోయింది అనుకోండి, సెకండ్ మినిట్కి ఇక్కడ వరకు, అట్లా సేమ్ కాన్స్టెంట్ సేమ్ అదే సీక్వెన్స్లో కరిగిపోతూ వస్తుంది అనమాట. సో అదే ఇది అనుకో, ఫస్ట్ మినిట్కి ఇక్కడ వరకు కన్జ్యూమ్ అయితే సెకండ్ మినిట్కి ఇక్కడ వరకు కాన్స్టెంట్ రేట్, అంటే కరిగే రేట్ అయితే చేంజ్ అవ్వట్లేదు. అయితే మనకి దీన్ని బట్టి మనకి ప్రాబ్లం బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఈ సెకండ్ క్యాండిల్ అనేది త్వరగా కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అవునా, ఫస్ట్ క్యాండిల్ కంటే సెకండ్ క్యాండిల్ అనేది త్వరగా కన్జ్యూమ్ అవుతుంది. అయితే ఎంత సమయం తర్వాత ఫస్ట్ క్యాండిల్ హైట్ అనేది సెకండ్ క్యాండిల్ కంటే డబుల్ ఉంటుంది అని అడిగాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్యాండిల్ ఏడ వరకు ఉంటే
ఫస్ట్ క్యాండిల్ దానికి డబుల్ హైట్ ఉందన్నమాట. అది ఎంత టైం తర్వాత జరిగిద్ది అని అడిగాడు. ఓకేనా, చూడండి ఫస్ట్ క్యాండిల్ ఇది క్యాండిల్ 1 అనుకోండి, ఇది క్యాండిల్ 2 అనుకోండి. సో ఇది 4 అవర్స్లో కన్జ్యూమ్ అవుతుంది, ఇది 3 అవర్స్లో. మొత్తం క్యాండిల్ లెంత్ సేమ్ కాబట్టి నేనేమనుకున్నా అంటే టోటల్ క్యాండిల్ వచ్చేసి 12 యూనిట్స్ అనుకున్నాను. ఓకేనా, ఇది మొత్తం 12 ఇంచెస్ లేదా 12 యూనిట్స్ అనుకోండి. ఇది పర్ అవర్ 3 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది, ఇది పర్ అవర్ 4 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి దీని లెంత్ వచ్చేసి 12, ఏది క్యాండిల్ 1, క్యాండిల్ 2 వచ్చేసి 12. సో క్యాండిల్ 1లోంచి 12 యూనిట్స్ ఉంది కదా, ఇందులోంచి ప్రతి గంటకి 3 యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది. సో -3 ఇంటూ టీఈ తీసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే వస్తుందో ఇదేమో అవ్వాలంటే డబల్ అవ్వాలి. దేనికంటే ఇక్కడ 12 యూనిట్స్ ఉంది కదా క్యాండిల్ 2. ఓకేనా, క్యాండిల్ 2 12 యూనిట్స్ ఉంది కదా, ఇక్కడ సేమ్ టైంలో కన్జ్యూమ్ అయింది దానికి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టైం వస్తుంది అనమాట, అప్పుడు ఎంత టైంలో ఇది డబుల్ అయిందా అని. ఓకేనా, ఇక్కడ మళ్ళీ చెప్తా చూడండి, ఇది క్యాండిల్ 1 నుంచి టోటల్ 12 యూనిట్స్ ఉంటే అందులో 3 యూనిట్స్ మైనస్ చేద్దాం, ఎంత టైంకో తెలియదు, ఆ టైంకి 3 యూనిట్స్ మైనస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ టైం అనేది టీ అనుకోండి, ఇక్కడ వరకు కన్జ్యూమ్ అయింది అనుకోండి. ఓకేనా, సో ఇది ఎంత ఉండాలి, ఎక్కడైతే ఎంత కన్జ్యూమ్ అవుతుందో, ఓకేనా, ఇది ఇక్కడ వరకు కన్జ్యూమ్ అయింది అనుకోండి, దీనికి డబుల్ ఉండాలి. ఓకే, 12 - 4t అంటే ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, దీనికి డబుల్ ఉండాలి, అంటే 2 టైమ్స్ చేసిన. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి దీన్ని సాల్వ్ చేస్తే 12 - 3t ఈజ్ ఈక్వల్ టు 24 - 8t, 5t ఈజ్ ఈక్వల్ టు 12, t ఈజ్ ఈక్వల్ టు 12/5. సో ఎంత టైం కంటే 12/5 టైంకి ఫస్ట్ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్ కంటే డబల్ హైట్ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ సేమ్ హైట్ కాదనుకోండి, మనకి సిఎండి వస్తుంది, కెనాట్ డిటర్మైన్ అనమాట. సో ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను, అండ్ ఈ క్లాస్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీ క్లాస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి క్లాస్ ఎలా ఉందో. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు అవర్ క్లాసెస్. సో మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, మన క్లాసెస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. సేమ్ వే ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.